హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ ఆమీలా. సూరజ్ బర్త్డే పార్టీలో ఎంట్రీ ఇచ్చి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన మాలిని. అసలు సూరజ్ బర్త్డే పార్టీలో మాలిని ఎందుకు వచ్చింది, ఎలాంటి గుండె పగిలే నిజాన్ని చెప్పింది అని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. సూరజ్ నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్లు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక్, దీపా చెప్పిన సలహా ప్రకారం జోష్నా సూరజ్ పుట్టినరోజు సెలబ్రేషన్కి ప్లాన్ చేస్తుంది. రాత్రంతా కూర్చొని ఆలోచిస్తుంది, భయపడుతూ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ సూరజ్ రిజెక్ట్ చేస్తాడేమో అంటూ భయపడుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి బాగా రెడీ అయి సూరజ్ ఉండే అవుట్ హౌస్కి వెళ్తుంది. సూరజ్ని మా ఇంట్లో ఒక పార్టీ ఉంది, అందుకే ఇన్వైట్ చేయడానికి వచ్చాను అని అంటుంది. సూరజ్ వస్తే అందరి ముందు ప్రపోజ్ చెయ్యాలని ఆశపడుతుంది. కాని సూరజ్ అందరి ముందు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తాడేమోనని భయపడి ఇక్కడే చెప్పేస్తాను అని అనుకుంటూ, సూరజ్, నీతో ఒక విషయం చెప్పాలి అంటుంది. చెప్పు అని అనగానే భయపడుతూ సిగ్గుపడుతూ సూరజ్ని చూస్తూ చెప్పలేక అటు తిరిగి ప్రపోజ్ చేస్తుంది. తనని ఇష్టపడుతున్న సంగతి చెప్తుంది. కాని ఆ సమయంలో సూరజ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. జోష్నా తిరిగి చూడగానే ఫోన్లో మాట్లాడుతూ ఉండడం చూసి, అంటే నా మాటకు వాల్యూ ఇవ్వడం లేదా అంటూ కోప్పడుతూ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఇక సూరజ్ అయితే ఫోన్లో మీతో తర్వాత మాట్లాడతాను అంటూ చెప్పి పెట్టేస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఆఫీస్కైతే వెళ్తారు. ఏమైంది జోష్నా, ఎందుకలా ఉన్నావు అని అడగగానే జ్యోత్స్న, ఏం చెప్పను దీపా, ఆ సూరజ్ గాడికి పొగరెక్కువ. ఎందుకలా ఉంటున్నావు, ఏమైంది అనేది అడుగుతుంది. అందరి ముందు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తాడేమో అని భయపడి మార్నింగ్ ఇన్వైట్ చేయడానికి అవుట్ హౌస్కి వెళ్లాను. అక్కడే సూరజ్ని ప్రపోజ్ చేస్తూ ఉంటే స్టాల్లో అబ్బాయితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. నేను చెప్పింది వినలేదంట. మళ్ళీ చెప్పు అంటాడు. మరి చెప్పొచ్చు కదా జోష్నా అని దీప అంటే, మళ్ళీ కాల్ వస్తే మళ్ళీ లిఫ్ట్ చేస్తాడంట. అంటే నేనంటే వాడికి విలువ లేదు, నా మాటలంటే వాల్యూ లేదు అంటూ బాధపడుతుంది. సరేలే జోష్నా, బాధపడొద్దు, ఈవినింగ్ పార్టీలో అందరి ముందు చెప్పేసే అంటూ దీప సలహా అయితే ఇస్తుంది. ఇదే మంచి అవకాశం, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. రెండు ప్రేమించే మనసుల మధ్య ఈగో అనేది ఉండకూడదు జోష్నా అంటూ దీప సలహా ఇస్తుంది. సరేలే దీప, నువ్వు అన్నట్టుగానే చేస్తాను అంటుంది. ఇక ఇక్కడ చూస్తే దశరథ సుమిత్రతో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి సుమిత్ర, ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నావేంటి అని అనగానే, అవునండి, 2 రోజులుగా నా కూతురు మొహంలో సంతోషం కనిపిస్తుంది. దీపా కార్తిక్లు కూడా అన్నారు కదా, జోష్న వాళ్ళని సహాయం చేయమని అడిగింది. మన జోష్న సూరజ్ని నిజంగానే ఇష్టపడుతూ ఉందండి. సూరజ్ మీద ఉన్న ప్రేమ జోష్నను ఎంతగా మార్పు తీసుకొచ్చిందో చూడండి, ఎంత తేడా ఉందో. ఈ మార్పే కదండి నేను కావాలని కోరుకునింది. అవును సుమిత్ర, నువ్వు చెప్పింది నిజమే. నిజంగానే జోష్న ముఖం ఆనందంతో వెలిగిపోతా ఉంది. అవును, ఎందుకు జోష్న ఈ పార్టీని అరేంజ్ చేసింది? అవునండి, ఈరోజు సర్ప్రైజ్ పార్టీ అంట. సర్ప్రైజ్ పార్టీనా, దేనికి అని దశరథ అడిగితే, మన జోష్న సూరజ్ని తన బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వబోతుంది, అందరి ముందు తన మనసులో మాటని బయట పెట్టబోతుంది అని అనిపిస్తుందండి. ఇక పార్టీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే మాలిని దక్షిణామూర్తిలు కూడా చాలా సంతోషంతో సంబరపడిపోతూ ఉంటారు. మాలిని దక్షిణామూర్తితో అంటుంది, మావయ్య, ఈరోజు చాలా మంచి రోజు. ఎన్నాళ్ళ నుంచో మనం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అవునమ్మా మాలిని, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కానీ ఎక్కడ ఈసారి కూడా మనం ఓడిపోతామేమో అని భయం కూడా ఉంది అని అంటూ ఉంటే, మాలిని దానికి, ఎందుకు మావయ్య గారు భయపడతారు? అన్నిసార్లు గెలుపు వాళ్ళకే కాదు కదా, ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలుపు మనకే అని అనిపిస్తుంది. ఈసారి ఆ శివనారాయణ ఓడిపోయి తన తల మన ముందు దించుకోవలసిన రోజు రానే వచ్చింది అని అంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఆఫీస్లో చూస్తే
కార్తిక్ సూరజ్ ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఏమైనా స్పెషలా బ్రో అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ సూరజ్ని. స్పెషల్నా? అదేం కాదు బ్రో. ఏంటో బ్రో, జోష్న పొద్దున్నుండి చాలా బిజీగా ఉంది, దాంతోపాటు సంతోషంతో మొహం వెలిగిపోతూ ఉంది అని కార్తీక్ అనగానే అవునా అని సూరజ్ అడుగుతాడు. ఏంటి బ్రో అవునా అని అడుగుతావు, నీకు తెలియదా? అవునా అడుగుతావేంటి అని కార్తీక్ అడిగితే సూరజ్ అవును బ్రో, నువ్వు చెప్పింది నిజమే. మార్నింగ్ జోష్న గారు వాళ్ళ ఇంట్లో పార్టీకి రమ్మని ఇన్వైట్ కూడా చేశారు. ఈరోజు ఏదో స్పెషల్ ఉన్నట్టుగా ఉంది అని అంటూ ఉంటాడు. అవును బ్రదర్, నిజమే, మమ్మల్ని కూడా రమ్మని ఇన్వైట్ చేసింది. ఎందుకై ఉంటుంది అని అడిగితే కార్తిక్ ఏమిటో బ్రో, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పార్టీ అంట, మరి నువ్వు వస్తున్నావు కదా అని కార్తిక్ అడుగుతాడు. నేనెందుకు బ్రో వాళ్ళ ఫ్యామిలీ పార్టీలో అని సూరజ్ అంటూ ఉంటాడు. అలా కాదు బ్రదర్, ఇప్పుడు నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒకటివే కదా, పైగా సుమిత్ర అత్త రమ్మని కూడా స్పెషల్గా పిలిచింది, వెళ్ళకపోతే బాగుండదు కదా. అవును బ్రదర్, నువ్వు చెప్పింది నిజమే, వస్తానులే అంటూ సూరజ్ కూడా అంటాడు. ఇక ఈవినింగ్ అయితే పార్టీ జరుగుతూ ఉంటుంది, అందరూ వస్తారు. కార్తిక్, దీప అందరూ కూడా అక్కడికి వస్తారు. అలాగే కాంచన, శ్రీధర్ వాళ్ళు కూడా వస్తారు. జోష్న అయితే సూరజ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆత్రంగా. ఏంటి వీడు ఇంకా రాలేదే, అసలు వస్తాడా రాడా? ఈ పార్టీ పెట్టిందే సూరజ్ కోసం, రాకపోతే ఏం చేయాలి అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కార్తిక్ దీపాలను అయితే అడుగుతూ ఉంటుంది. బావా ఇప్పుడు ఏం చేయాలి? దీప, సూరజ్ వస్తాడో రాడో, అందరి ముందు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తాడేమో అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోగానే సూరజ్ అయితే అక్కడికి వస్తాడు. శివనారాయణ అయితే రా సూరజ్ రా, నీకోసమే ఎదురు చూస్తున్నాం, అందరూ వచ్చేశారు, నువ్వేమి ఇంత లేటుగా వచ్చావు అని అనగానే సూరజ్ కొంచెం పనునింది సార్, అది ఫినిష్ చేసి వస్తున్నాను అంటూ సూరజ్ అంటాడు. ఏంటి సార్ ఈరోజు ఏమైనా విశేషమా? ఎవరి కోసం పార్టీ అరేంజ్ చేశారు అంటూ ఆశ్చర్యంగా సూరజ్ అడుగుతూ ఉండగానే జోష్న అందరి ముందు అంటుంది, ఈ పార్టీ నీకోసమే సూరజ్ అనగానే ఇంకా అందరూ కూడా ఆశ్చర్యంతో అలా జోష్న వైపు చూస్తూ ఉండగానే ఇంకా పారిజాతం అయితే అంటుంది, ఉసే అదేమిటే, సూరజ్ కోసం నువ్వు పార్టీ పెట్టడం ఏమిటి, సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి, ఆశ్చర్యంగా ఉందే అని అంటూ ఉండగానే అవును గ్రాని, ఈ పార్టీ నేను సూరజ్ కోసమే అరేంజ్ చేశాను, ఈరోజు సూరజ్ పుట్టినరోజు, అదే విశేషం అని అనగానే అందరూ కూడా చాలా సంతోషంగా అవునా సూరజ్, ఈరోజు నీ పుట్టినరోజా అంటూ బర్త్డే సాంగ్ అయితే పాడుతూ విష్ చేస్తారు. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ. అంతలోనే కార్తీక్, దీప అని అడుగుతూ ఉంటారు. జోష్న, సూరజ్ బర్త్డేకి గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు అని జోష్నాని అడగానే జోష్న కొంచెం భయపడుతూ, కొద్దిగా సిగ్గుపడుతూ, టెన్షన్ పడుతూ మీ అందరి ముందు నా మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేయాలి అని అనుకుంటున్నాను అని అంటుంది. అంతలోనే కాంచన, అదేంటి నా మేనకోడలిలో ఇంతగా మార్పు వచ్చేసిందా, నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది. సూరజ్, నువ్వు నా వెంట బంగారం బంగారం అంటూ వెంటపడుతూ ఉంటే లోపల ఎక్కడో నాకు సంతోషంగా అనిపించినా పైన మాత్రం కోపాన్ని నటించేదాన్ని. నాకు తెలియకుండానే నా మనసు నిన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తా ఉందో నాకు తెలీదు, కానీ ఏ రోజైతే నువ్వు నన్ను రిజెక్ట్ చేశావో ఆ క్షణం నుంచి నా మనసులో విపరీతమైన బాధ ఉండేది. ఆ బాధని తట్టుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. అందుకే కొంచెం మొండిగా కూడా ప్రవర్తించాను. అసలు పెళ్ళే చేసుకోకూడదు అని నిర్ణయం కూడా తీసుకున్నాను. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఇలాంటి నిర్ణయం తీసుకుని ముఖ్యంగా మమ్మీ నా కోసం ఎంతగానో బాధపడింది.
ఐఎమ్ సారీ మమ్మీ, మీరందరూ కూడా నన్ను క్షమించాలి అని అనగానే వెంటనే కార్తిక్, పర్వాలేదులే దీప, ఇప్పుడు ఏదైనా చేంజెస్ ఏమైనా జరిగినాయా, నీ మనసులో ఏదైనా భావాలు ఉంటే చెప్పు అని అంటూ ఉంటాడు. అవును బావా, నా మనసులో ఉన్నది ఇప్పుడు అందరి ముందు నేను చెప్పాలి. ఇప్పుడు నా మనసులో బావ లేడు, నా మనసు నిండుగా సూరజే ఉన్నాడు. ఐ లవ్ యూ సూరజ్, నీతోనే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను, నీతోనే 7 అడుగులు నడవాలని ఆశపడుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా సూరజ్ అంటూ ఒక రెడ్ రోజ్ని సూరజ్కి ఇచ్చి ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. సూరజ్ అయితే ఆశ్చర్యంగా జోష్న వైపు అలా చూస్తూ ఉంటాడు. ఈలోగానే మాలిని దక్షిణామూర్తిలు ఒక్కసారిగా పార్టీలో ఎంట్రీ ఇస్తారు. వాళ్ళను చూడగానే శివనారాయణ కుటుంబం మొత్తానికి షాక్ కలుగుతుంది. దక్షిణామూర్తి అయితే గట్టిగా కేకలేస్తూ, వాచ్మ్యాన్, ఎవరు వీళ్లను లోపలికి రానిచ్చారు అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు మాలిని దక్షిణామూర్తిలు ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే టు యూ అంటూ బర్త్డే సాంగ్ పాడుతూ సూరజ్కి విష్ చేస్తారు. అలా విష్ చేస్తూ ఉండగానే అందరూ ఆశ్చర్యంతో సూరజ్ వైపు చూస్తూ ఉండగా సూరజ్ అయితే మాలిని దక్షిణామూర్తిని సీరియస్గా చూస్తూ ఒక్కసారిగా నవ్వుతాడు. థ్యాంక్ యూ మమ్మీ, తాత, మీరు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ ఈ జీవితంలో మరచిపోలేను అని అనగానే ఇక శివనారాయణ కుటుంబం మొత్తం కంగు తింటుంది. జోష్నకి పెద్ద షాక్ కలుగుతుంది. ఏంటి, సూరజ్ మాలిని కొడుక, దక్షిణామూర్తి మనవడా అంటూ శివనారాయణ ఆశ్చర్యంతో అడుగుతూ ఉంటాడు. సూరజ్, ఏమిటి ఈ నాటకం? నువ్వు నీ తల్లిదండ్రులు లేని అనాథవని చెప్పావు, ఇప్పుడు మాలిని కొడుకు అంటున్నారు. అసలేం జరుగుతోంది ఇక్కడ అంటూ గట్టిగా అరుస్తాడు శివనారాయణ. అప్పుడు సూరజ్ ఒక్కసారిగా శివనారాయణ వైపు చూస్తూ, అవును, నేను అబద్ధం చెప్పలేదే, నేనంతా నిజమే చెప్పాను. నేను ఒక అనాథ అని చెప్పాను. అలా అనాథగా మార్చింది ఎవరు? అలా మార్చింది మీరే, మీ కుటుంబమే. నన్ను నా తల్లిదండ్రుల నుంచి దూరం చేసింది మీ కుటుంబం. మీరు మా కుటుంబానికి చేసిన అన్యాయం వల్ల మా నాన్నమ్మ నా చిన్నప్పుడే చనిపోయాడు. దానికి కారణం ఎవరు? మీరు, మీ కుటుంబం. నా తల్లిని విధవరాలుగా చేసింది ఎవరు? మీరు, మీ కుటుంబం. తల్లిదండ్రుల నుంచి దూరం చేసి నన్ను అనాథగా మార్చింది ఎవరు? మీరు, మీ కుటుంబం. ఇంత చేసి మీరు నన్ను ప్రశ్నిస్తారా? అందుకే మీ మీద పగ, ప్రతీకారాన్ని తీర్చుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను అంటూ హీరోలా ఉన్న సూరజ్ ఒక్కసారిగా విలన్గా మారుతాడు. శివనారాయణ కుటుంబం అయితే షాక్ తింటుంది. ఒక్కసారిగా సూరజ్ అంటాడు, నా తల్లికి వారసుడిగా, మా తాతకి వారసుడిగా సుమిత్ర అత్తని మా ఇంటి నుంచి మీరు ఏ విధంగా అయితే దూరం చేశారో, మా తాతకు మనోవేదను మిగిల్చారో, అది మీకు తిరిగి ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చాను. నా కుటుంబం పడిన బాధను మీరు పడాలి. నా కుటుంబం అనుభవించిన క్షోభని మీరు అనుభవించాలి. మా తాత తన కూతురిని ఏ విధంగా దూరం చేసుకొని మనోవ్యధ పడ్డాడో మీరందరూ కూడా అదే మనోవ్యధని అనుభవించాలి అని అంటూ, జోష్న, ఇప్పుడు చెప్పు, ఇంతసేపు ఏమన్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నాతో 7 అడుగులు నడవడానికి ఆశపడుతున్నావా? అయితే నేను నీ మెడలో తాళి కట్టాలంటే, నీతో 7 అడుగులు నడవాలంటే, సుమిత్ర అత్తలాగా నువ్వు కూడా నీ పుట్టింటి నుంచి బంధుబాంధవ్యాలు వదులుకోవాలి. మళ్ళీ ఈ పుట్టింటికి నువ్వు ఎప్పటికీ రాకూడదు. సరే అంటే చెప్పు,
ఇప్పుడే నీ మెడలో తాళి కట్టడానికి రెడీగా ఉన్నాను అని అనగానే శివనారాయణకైతే కోపంతో రగిలిపోతూ, ఆపరా, నీతో నా ఒక్కదానొక్క మనవరాలి పెళ్లి చేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? అది ఎప్పటికీ జరగదు అని అంటూ ఉండగానే ఇక సుమిత్ర కూడా గట్టిగా అరుస్తూ, నువ్వు ఒక మంచి వ్యక్తివని, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడివని నిన్ను నమ్మాను. నా ఒక్కదానొక్క కూతురి పెళ్ళి నీతో జరిపించడానికి ఇష్టపడ్డాను. చివరికి నువ్వు ఒక అనాథవని తెలిసినా కూడా నీతో నా కూతురు పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ నువ్వు మా అందరి నమ్మకాలతో ఆడుకున్నావు. మమ్మల్ని అందరినీ మోసం చేశావు. నా ఒక్కదానొక్క కూతురు జోష్న జీవితంతో ఆడుకోవాలని చూస్తే మీకు మర్యాద ఉండదు. మా ఇంటి నుంచి బయటికి నడవండి, గెట్ అవుట్ అంటూ ఆవేశంతో గట్టిగా అరుస్తుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఇలాగే అయితే జరగబోతుంది. ఈ విధంగా సూరజ్ బర్త్డే పార్టీలో ఈ విధంగా అయితే మాలిని ఎంట్రీ ఇచ్చి అందరికీ గుండె పగిలే నిజాన్ని అయితే బయట పెడుతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా ఎంకరేజ్మెంట్గా, సపోర్ట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.